శారదమ్మకు తన చిన్న కొడుకు వినయ్ అంటే చాలా ఇష్టం. పెద్ద కొడుకు రమేష్కి కూడా తన తమ్ముడంటే ఎంతో ప్రేమ. ఇంట్లో వినయ్ తన అమ్మను అన్నయ్యను ఆట పట్టిస్తూ సరదాగా ఉంటాడు. అలాంటి వినయ్ ఒకరోజు, అమ్మా, చాలా రోజుల నుండి నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేనంటే మీకు చాలా ఇష్టం కదా. నేనడిగిన ప్రతి ఒక్కటి నాకు తీసుకొచ్చిచ్చావు. ఇప్పుడు కూడా కాదనకుండా ఇవ్వాలమ్మా, సరేనా? ఏంట్రా నువ్వు మళ్ళీ ఏదైనా ఆట పట్టిస్తున్నావా ఏంటి? లేదమ్మా, చాలా సీరియస్గా అడుగుతున్నాను. నేనడిగింది కాదనకుండా ఇవ్వాలి. సరే ఇస్తాను గాని ముందా విషయం ఏంటో చెప్పు. అన్నయ్య ఎక్కడున్నాడు? వాణ్ణి కూడా పిలవమంటావా? వాడు పొలం పనికెళ్ళాడు కదా, ఇంట్లో లేడు. అన్నయ్య కూడా లేడు కాబట్టి ఇదే మంచి సమయం. నేను చెప్పేస్తున్నానమ్మా. ఒరేయ్, నోరు తెరిచి ఆ విషయం ఏంటో చెప్పరా బాబు. ఇందాకటి నుండి చెప్పాలి చెప్పాలి అంటున్నావు, చెప్పకుండా గొనుగుతున్నావు. నాకవతల చాలా పనుంది. నీకా పనులన్నీ తగ్గించడానికి అమ్మా నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను వెంటనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకుంటే నీకు కోడలొస్తుంది కదా. కోడలొస్తే నీకు శ్రమ తగ్గుతుంది కదా. ఇలా రోజు మా కోసం వంటలు చేయాల్సిన పనుండదు, బట్టలు ఉతకాల్సిన పని ఉండదు. పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ రామకృష్ణ అంటూ కాలక్షేపం చేసేయొచ్చు. ఇందాకటి నుండి ఈ విషయమా నువ్వు చెప్పాలనుకుంటున్నావు? అప్పుడే పెద్దవాడివైపోయావారా? నేను మాట్లాడాల్సిన విషయం నువ్వే చెప్పేస్తున్నావు. ఇంకా నన్ను చిన్నపిల్లాడిలానే చూస్తావా అమ్మా? 25 ఏళ్ళొచ్చాయి. ఇంకా నువ్వు నన్ను పిల్లాడిలా చూస్తే ఎలాగమ్మా? నాకు పెళ్లి చేశావంటే ఈ ఏడాది తిరిగేసరికి ఓ చంటోనిస్తాను. వాడితో నువ్వు సరదాగా కూడా ఆడుకోవచ్చు. ఎలా ఉందమ్మా నా ప్లాన్? నేనేది చేసినా నీకోసమేనమ్మా. ఓరి వెదవా, పిల్లని చూడలేదు, అప్పుడే పిల్లాడి దగ్గరికి వెళ్ళిపోయావా? కాస్త ఓపిగ్గా ఉండరా. నీకు మంచి అమ్మాయిని చూడాలి కదా. అంతవరకు ఆ సిగ్గునలా ఉంచుకో. అమ్మా, పాపం నువ్వు నా కోసం ఎక్కడెక్కడో పెళ్లి సంబంధాలు చూస్తావు. దానివల్ల నీకు చాలా ఇబ్బందమ్మా. ఆశ్రమ లేకుండా చేశాను. అదిగో ఆ పక్కింటి రూపా ఉంది కదా, ఆ అమ్మాయి నేను ప్రేమించుకుంటున్నాం. నువ్వు ఒప్పుకుంటే చాలమ్మా. వినయ్ అలా చెప్పేసరికి శారదమ్మ షాక్ అయింది. ఒక్కసారిగా కొడుకు అలా తన ప్రేమ విషయం చెప్పడంతో కాసేపేమీ మాట్లాడలేదు. అమ్మా అమ్మా, ఒప్పుకోమ్మా, ప్లీజ్ అమ్మా. ఒరేయ్, నువ్వేమో ఇలా ధైర్యంగా నా ముందుకొచ్చి నీ ప్రేమ విషయం చెప్పేశావు. అవతల అన్నయ్య గురించి ఒక్కసారైనా ఆలోచించావా? వాడెప్పుడూ మన గురించే ఆలోచిస్తుంటాడు. పొలం పనులకి వెళ్లి కష్టపడుతుంటాడు. వాడు పెళ్లి చేసుకోకుండా మీకెలారా పెళ్లి చెయ్యటం? అన్నయ్యకి పెళ్లి సంబంధాలు చూడొచ్చు కదమ్మా. నీ దగ్గరికొచ్చి పెళ్లి చేయి అని అన్నయ్య అడుక్కోవాలా ఏంటి? పిల్లలు పెద్దవాళ్ళయ్యారని తెలిసి కూడా మా పెళ్లి మాట ఎత్తలేదు. ఇలా దిష్టి బొమ్మలా ఉండటం తప్ప మా బాధలస్సలు పట్టించుకోవు కదా నువ్వు. రేయ్, ఏంట్రా మాటలు? నేను నీ తల్లిన్రా. సరే, ఒక మంచి అమ్మాయిని చూసి మీ అన్నయ్యకు పెళ్లి చేస్తాను, తరువాత నీకు కూడా చేస్తానులే, ఏడవకు. అయ్యో అమ్మా, ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేశావంటే ఖర్చు కూడా తగ్గుతుంది కదా. ఇక నువ్వేం ఆలోచించకు, ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేయించేసేయ్. ఇక చిన్న కొడుకు చెప్పింది కూడా కరెక్టే అనుకుని శారదమ్మ వనజ అనే అమ్మాయిని రమేష్కిచ్చి పెళ్లి చేస్తుంది. అలాగే పక్కింటి అమ్మాయి రూపాని వినయ్కిచ్చి పెళ్లి జరిపిస్తుంది. కొత్త కోడళ్ళిద్దరూ అత్తారింట్లోకి అడుగుపెట్టారు. ఇల్లంతా ఎంతో సందడిగా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంది. కోడళ్ళు, మీరిద్దరూ నా బిడ్డల్ని బాగా చూసుకోవాలి. నాతో మీకేమీ ఇబ్బంది ఉండదు. మీ అమ్మలాగే నాతో కూడా ఉండొచ్చు. ముఖ్యంగా వనజ, ఈ ఇంటి పెద్ద కోడలు నువ్వే. నా తర్వాత ఈ ఇంటిని నడిపించాల్సింది నువ్వే. పెద్దోడు ఒట్టి అమాయకుడమ్మా, వాణ్ణి జాగ్రత్తగా చూసుకో. అమ్మ రూప, నువ్వు మా పక్కింటమ్మాయివే కదా. నీ మొగుడెలాంటోడో నీకు బాగా తెలుసు. వాడి మాయమాటలు విని చాలాసార్లు మోసపోకుండా చూసుకో. ఏంటమ్మా నువ్వు ఏదో యాత్రకు బయలుదేరుతున్నట్టు అప్పగింతలేంటి? రాత్రంతా ఇలాగే చెప్తావా ఏంటి? నీ కథలు వినడానికి మేమేం చిన్నపిల్లలం కాదు. ఇప్పుడు మాకు పెళ్ళయింది, అది గుర్తుంచుకో. కొట్టేస్తాను వెదవా. అలా శారదమ్మ తన కొడుకులు కోడళ్లతో సరదాగా మాట్లాడుతుంది. ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి నిద్రలోకి జారుకుంటారు. ఉదయాన్నే పెద్ద కోడలు వనజ నిద్రలేచి పనులన్నీ చకచకా చేసేస్తుంది. ఇక అన్ని పనులు అయిన తరువాత రూపా వచ్చి ఏదో ఒక పని చేస్తున్నట్టు నటిస్తుంది. అది చూసిన శారదమ్మ తన ఇద్దరు కోడళ్ళు బాగానే ఇంటి పనులు చేస్తున్నారనుకుంటుంది. మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో. ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేసే కోడళ్లను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.
అత్తయ్య, కాఫీ టీ ఏదైనా తాగుతారా? అత్తయ్య, నీకోసం స్పెషల్గా అల్లం టీ చేస్తాను, తాగుతారా? అల్లం టీనా? చాలా రోజులైంది తాగి. ఏది చేసిలా ఇవ్వు రూపా. శారదమ్మ అలా అనగానే రూపాకి టెన్షన్ మొదలైంది. వనజ తన పని చూసుకుంటూ ఉంది. అల్లం టీ పెట్టడం రూపాకి రాదు, అసలు టీ పెట్టడమే రాదు. దీంతో ఏం చేయాలో తెలియక కిటికీలో నుండి తన తల్లి పారిజాతాన్ని పిలుస్తుంది. ఏంటే ఇలా కిటికీ పక్కనే పుట్టిల్లుంది కదా అని పిలిచేస్తావా? అత్తయ్యకి అల్లం టీ కావాలంట, నాకు రాదని తెలుసు కదా, కాస్త చేసివ్వవే. అందుకే చెప్పాను అన్నీ నేర్చుకోవే అని. ఇప్పుడు చూడు, ఇలా బాధపడాల్సొస్తుంది. అలా పారిజాతం తన కూతురు రూపాను తిట్టుకుంటూ అల్లం టీ చేసి కిటికీలో నుండిస్తుంది. ఆ టీ తీసుకెళ్లి రూపా తన అత్త శారదమ్మకిస్తుంది. అల్లం టీ తాగిన శారదమ్మ, ఆహా, అద్భుతంగా ఉందమ్మా. చూస్తుంటే వంటలన్నీ బాగానే చేసేటట్టున్నావే. నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వంటలన్నీ బాగా చేస్తానత్తయ్యా, కావాలంటే పక్కింట్లో ఉన్న మా అమ్మని అడగండి. అడగడం ఎందుకులే రూపా. అలా శారదమ్మ రూపా మాట్లాడుకుంటూ ఉండగా పెద్ద కోడలు వనజ వంటలన్నీ సిద్ధం చేస్తుంది. అందరూ తినడానికొచ్చి కూర్చుంటారు. వనజ రూపా వడ్డిస్తూ ఉంటే రమేష్, వినయ్, శారదమ్మ తింటారు. చూసావా అమ్మా, నీకిప్పుడు శ్రమ తగ్గింది కదా. వంటలన్నీ ఆద్రిపోయాయి కదా. ఏంటన్నయ్యా, వదినే ఈ వంటలన్నీ చేసింది, నువ్వేం మాట్లాడవేంటి? చాలా బాగున్నాయి వంటలు, రుచిగా ఉన్నాయి. ఆహా, ఇలాంటి ఫుడ్ తినాలంటే రాసి పెట్టుండాలన్నయ్యా. అంటే ఇన్ని రోజులు మీరు మంచి ఫుడ్ తినలేదా? అప్పుడే నా వంటలు మీకు బోర్ కొట్టేశాయా? సర్లేమ్మా, అమ్మ చేతి వంట ఎప్పుడూ స్పెషల్గానే ఉంటుంది, అమ్మ తర్వాతే ఎవరైనా. అలా రోజూ సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు చేసేవారు శారదమ్మ, రమేష్, వినయ్. వనజలైతే వాళ్ళని చూసి ఎంతో ఆనందించేవారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. వంటింట్లో ఎప్పుడు చూసినా పెద్ద కోడలు వనజ మాత్రమే వంటలన్నీ చేయటం గమనిస్తుంది శారదమ్మ. రూపాని చూస్తే తన గదిలో గుర్రు పెట్టి నిద్రపోతుంది. శారదమ్మకి కోపం వస్తుంది. తన ఇద్దరు కోడళ్ళని పిలుస్తుంది. ఏమైందత్తయ్యా? అలా కోపంగా ఉన్నారేంటత్తయ్యా? ఏం జరిగింది? మన అందరి మంచి కోసం నేనొక నిర్ణయం తీసుకుంటున్నాను. రేపటి నుండి మీరిద్దరూ విడివిడిగా వంటలు చేసి మీ భర్తలకి వడ్డించండి. ఎందుకత్తయ్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఏం జరిగిందత్తయ్యా? ఇలా ఒకరు పనులు చేస్తుంటే మరొకరు నిద్రపోవటం నాకు అస్సలు నచ్చలేదు. అందుకే మీరిద్దరూ విడివిడిగా వంటలు చెయ్యండి. ఇక ఈ విషయంలో ఎవ్వరూ అడ్డు చెప్పొద్దు అంటూ శారదమ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజు నుండి శారదమ్మ చెప్పినట్టుగానే పెద్ద కోడలు వనజ తనకు తన భర్తకు మాత్రమే వంట చేస్తుంది. రూపా మాత్రం వంటలు రావు కాబట్టి ఎవరికీ తెలియకుండా పక్కింట్లో ఉన్న తన తల్లి పారిజాతంతో వంటలు చేయించుకుని కిటికీలో నుండి తీసుకుంటూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు శారదమ్మ తన చిన్న కోడలు రూపా బాగోతమంతా చూసేస్తుంది. ఏంటమ్మా రూపా ఈ పని? ఇలా చేయటం తప్పు కదా. మెట్టినింటికొచ్చాక పుట్టిల్లు నుండి ఏది ఆశించకూడదు. కానీ నువ్వేమో ఇలా కిటికీలో నుండే నీ పుట్టింటి నుండి వంటలు చేయించుకొని తెప్పించుకుంటున్నావు. తప్పు కదా. అత్తయ్యా, అది... రూపా, నాకీ విషయం ముందే తెలుసమ్మా. ఇంట్లో నువ్వు వంట చేస్తున్నట్టు నేనెక్కువగా చూడనే లేదు. పని మొత్తం పెద్ద కోడలు వనజే చేస్తుంది. అందుకే నేనెవరి వంట వాళ్లే చేసుకోవాలని చెప్పాను. అప్పటికైనా నీలో మార్పు వస్తుందనుకున్నా. కానీ నీ ప్రవర్తన మారలేదు. కిటికీ పక్కన పుట్టిల్లుంది కదా అని నువ్విలా చేయటం తప్పమ్మా. క్షమించండి అత్తయ్యా, నాకు వంటలు రావు. ఆ విషయం చెప్తే మీరేమంటారోనని భయం. భయమెందుకు రూపా? వంటలు రాకపోతే వనజ చేస్తుంది కదా. అడిగి తెలుసుకో, నేర్చుకో. అందులో తప్పేముంది? మనకు తెలియని విషయాన్ని ఇతరుల నుండి చూసైనా నేర్చుకోవాలి. అది చాలా ఉత్తమమైన పని. క్షమించండి అత్తయ్యా. ఇకపై నువ్వేం కంగారు పడుకు రూపా. నేనున్నాను కదా. వారం రోజుల్లో నీకు వంటలని నేర్పించేస్తాను చూడు. థ్యాంక్స్ అక్కా. చూడమ్మా రూపా, సంసారం సాగరం లాంటిది. అందులో కుటుంబం అంతా ఈదితే ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించేది ఇల్లాలు మాత్రమే. కలిసిమెలిసి ఉన్న చోట కలతలుండకూడదు. ఆయన వాళ్ల దగ్గర ఏదీ దాచకూడదు. కుటుంబంలో ప్రతి ఒక్కరిని నా మనిషే అనుకోవాలి. పచ్చని బ్రతుకులో కుట్రలు, ద్వేషాలు దరిదాపుల్లోనైనా కనిపించకూడదమ్మా. అదే అందరికీ మంచిది. ఇకపై నువ్వలా ఉంటావని అనుకుంటున్నాను. అలాగే అత్తయ్యా, మీ మనసు బాధ పెట్టాను, క్షమించండి. పద రూపా, మనం ఈరోజు ఒక మంచి కూర చేద్దాం.
అంటూ వనజ రూపాలు వంటింట్లోకి వెళ్తారు. ఇద్దరు కోడళ్ళని చూసి శారదమ్మ కూడా మనసులో ఆనందిస్తుంది. ఇక ఆ తరువాత రూప అన్ని వంటలు నేర్చుకుంది. చిన్న కోడలిలో వచ్చిన మార్పు చూసి చాలా సంతోషిస్తుంది శారదమ్మ. అలా కోడళ్ళు కొడుకులతో చాలా సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఏ సమస్య రాకుండా, ఎవ్వరికీ ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటూ శారదమ్మ ఆనందంగా జీవిస్తుంది. ఆనంద్ నగర్ కాలనీలో ఉండే సత్యవతి ఇంటికి సుమిత్ర, శ్యామల వచ్చారు. ఏంటే ఇలా వచ్చారు? నీ కేరళ కోడలిని చూడాలనిపించొచ్చాం సత్య. అవును సత్య, నీ కేరళ కోడలు ఎలా ఉంది? నా కేరళ కోడలు ఎలా ఉండటమేంటే మనలాగే ఉంది, కాకపోతే మన ముగ్గురు కంటే అందంగా ఉంది. నీ కేరళ కోడలితో ఒక టీ ఇప్పించవే సత్య. ఇప్పుడు కాదులేవే, మరెప్పుడైనా నేను పిలుస్తానులే, అప్పుడు రండి. అప్పుడు టీ కాదు, ఏకంగా లంచ్ పెట్టిస్తాను. లేదు లేదు సత్య, ఇప్పుడు ఎలాగూ వచ్చాం కదా, నీ కోడల్ని పిలిచి టీ పెట్టమని చెప్పు. అలాగే మన స్నేహం గురించి కూడా చెప్పు. మేమిద్దరం ఎంత ముఖ్యమో చెప్పు. నేను చెప్పేది అర్థం చేసుకోండే. కొడుకింట్లోనే ఉన్నాడు, ఈరోజు ఆఫీస్కెళ్ళలేదు. ఇప్పుడు కోడల్ని పిలిచి టీ పెట్టమని చెప్తే వాడికి కోపం వస్తుంది. ఏదైనా ఒక మాట అంటే మనందరం బాధపడాలి అని సత్యవతి ఇబ్బందిగా చెప్పటం సుమిత్ర గమనించింది. పద శ్యామల, మన ముందు మన సత్యవతి ఇంతలా ఎప్పుడూ ఇబ్బంది పడటం నేను చూడలేదు. సత్యవతి నిజం చెప్తుందని నాకు అనిపిస్తుంది. పెళ్లి తర్వాత అభిరాంలో మార్పు రావచ్చు కదా. అవును సుమిత్ర, మన కొడుకులలో కూడా పెళ్లి తరువాత చాలా మార్పులొచ్చాయి కదా. ఇప్పుడు సత్యవతి కొడుకు అభిరామ్కి కూడా పెళ్లి జరిగింది, మార్పులొచ్చుంటాయి. పద, మరెప్పుడైనా సత్యవతి పిలిచినప్పుడు వద్దాం, తన కేరళ కోడలిని చూద్దాం అని మాట్లాడుకుని సత్యవతి ఇంటి నుండి వెళ్ళిపోతారు. సత్యవతి ఊపిరి పీల్చుకుంది. అప్పుడు తన కోడలు ఆమని వచ్చింది. అయ్యో అత్తయ్య, వాళ్ల ముందు మీ అబ్బాయిని చెడ్డవారిని చేశారు కదా. కావాలని చేశాను కోడలా. సుమిత్ర, శ్యామల ఇద్దరు నా స్నేహితులే, కాకపోతే పరమ జిట్టులన్నమాట. ఇప్పుడొచ్చారు కదా, టీ అంటారు. సరే కదా అని టీ నీతో పెట్టించిస్తే వారెవ్వా వావని మెచ్చుకుంటారు. మెచ్చుకుంటే మంచిదే కదత్తయ్యా, అలా మెచ్చుకుని ఇలా టీ తాగేసి వెళ్తారు. లేదు కోడలా, వాళ్ల సంగతి నీకు తెలీదు. టీ తాగేసి వెళ్లరు, ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ టిఫిన్ చేయమని చెప్తారు. నువ్వు వెళ్ళి వాళ్ళకి నీకొచ్చిన కేరళ స్పెషల్ పుట్టు చేసి పెడతావు. కేరళ స్పెషల్ పుట్టు బావుందని తింటారు. అయినా వాళ్ల ఇంటికి వెళ్లరా అత్తయ్యా? లేదు కోడలా, వెళ్లరు. మన ఇంటి దగ్గరే ఉంటారు. పనికి మాలిన విషయాలు మాట్లాడుకుంటూ నన్ను మధ్యలోకి లాగుతూ ఉంటారు. లంచ్ వరకు ఉంటారు. ఓహో, లంచ్ చేసి వెళ్తారన్నమాట. అయ్యో కోడలా, అప్పుడు కూడా వెళ్లరు. సోఫాలో ఒకరు, నా బెడ్ మీద ఒకరు హాయిగా ప్రశాంతంగా పడుకుంటారు. 4 గంటల వరకు పడుకొని అప్పుడు లేచి వెళ్ళిపోతారా అత్తయ్యా? సాయంత్రం లేస్తారు, టీ అంటారు, స్నాక్స్ తింటారు. ఇక నాకు వాళ్ల గురించి చెప్పకండి అత్తయ్యా, పూర్తిగా అర్థమైపోయింది. ఉదయం మన ఇంటికొచ్చిన మీ స్నేహితులు రాత్రి డిన్నర్ చేసి వెళ్ళిపోతారన్నమాట. అందుకే కోడలా, అభిరామ్ను వాళ్ల దగ్గర చెడ్డవాన్ని చేశాను. తప్పేం లేదత్తయ్యా, ఎంత కావాలంటే అంత చెడ్డవాన్ని చెయ్యండి. వాళ్ళు మళ్ళీ మన ఇంటికి రావద్దు. అలా బుద్ధొచ్చేలా చెయ్యండి అత్తయ్యా. అలాగే చేస్తాను కోడలా. అంజలి రాత్రి నుండి దిగులుగా ఉంది. రాత్రి అన్నం కూడా తినలేదు. లాన్లో ఒక్కతే ఉంది. వెళ్ళి తనకేం కావాలో తెలుసుకొని అది చెయ్యి కోడలా. సరే అత్తయ్యా, ఇప్పుడే వెళ్ళి చూస్తాను అని బయటకొచ్చింది. లాన్లోని పూల మొక్కలలో లావుగా ఉన్న అంజలి దిగులుగా నిలబడి ఉండటం కనిపించింది. అంజలి తన ఆడపడుచు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. మంచి జీతం వస్తుంది, కానీ అంజలి ముఖంలో సంతోషముండదు. కారణం లావుగా ఉండటం. అంజలి దగ్గరికి వచ్చింది. ఏమైందంజలి, ఎందుకు దిగులు పడుతున్నావు? ఇలా లావుగా ఉంటే దిగులు కాకుండా ఇంకేముంటుందో దినా? దిగులు పడితే బరువు తగ్గుతావా అంజలి? జిమ్కి పోవటం నా వల్ల కావట్లేదు వదినా. వాకింగ్కి వెళ్తున్నాను, కానీ కొంత దూరం వెళ్ళగానే ఆయాసం వస్తుంది, ఆగిపోతున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావటం లేదు వదినా. అది కాక ఆఫీస్లో రోడ్డు మీద అక్కడక్కడ ఏనుగు వచ్చిందంటూ హేళన చేస్తున్నారు. ఏనుగు కాదురా ఎలుగుబంటి అని కొందరు, మామూలు పంది కాదురా అడవి పంది అని కొందరంటున్నారు వదినా అని అంజలి కన్నీళ్లు పెట్టుకుంది. అది చూసి ఆమెని మనసు చెలించింది. ఒక్క నేనే కాదొదినా, నాలా సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు పిజ్జాలు, బర్గర్లు, వడాపావులు, ఇంకా కేక్లు, ఐస్ క్రీంలు, మిర్చి, కచోరీ, సమోసా
ఏవి సమయానికి ఉంటే వాటిని తినేస్తున్నారు. కొందరు నాలా లావైతే మరికొందరు అనారోగ్యం తెచ్చుకుంటున్నారు. అందుకే అంజలి, కేరళ స్పెషల్ పుట్టు తింటే ఎలాంటి అనారోగ్యం రాదు. అసలు సమస్య పుట్టదు. ఉదయం పూట టిఫిన్గా తీసుకోవచ్చు, ఉదయం వీలు కానప్పుడు సాయంత్రం వేళ తీసుకోవచ్చు. చాలా మంచిదంజలి, నన్ను నమ్ము. నేను ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నానంటే కారణం ఈ కేరళ స్పెషల్ పుట్టు వల్లే. సరే వదినా, నువ్వంతలా చెప్తున్నావు కదా, నాకు ఈరోజు రాత్రి నుండే నువ్వు చేసే కేరళ స్పెషల్ పుట్టు పెట్టు, తింటాను, ఆరోగ్యంగా ఉంటాను. అలా అన్నో బాగుంది. నేనుండగా నా ఆడపడుచు కంటతడి పెట్టడమా అని ఆమెని ఇంట్లోకెళ్ళింది. ఆ రోజు నుండి తన ఆడపడుచు లావు అంజలికి కేరళ స్పెషల్ పుట్టు పెడుతూ తనతో వాకింగ్ చేయిస్తూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అంజలి సన్నబడుతూ ఉంటుంది, ఆరోగ్యంగా తయారవుతుంది. సన్నబడిన అంజలి ఆఫీస్కి వెళ్లడంతో అందరూ షాక్ అవుతారు. అంత స్లిమ్ అవ్వటం ఎలా సాధ్యమైందని, ఆ చిట్కా ఏంటో చెప్పమని అడుగుతుంటారు. అంజలి తన వదిన చేసే కేరళ స్పెషల్ పుట్టు అని చెప్తుంది. అది తమకు కావాలని అల్లరి చేస్తారు. ఆ రోజు సాయంత్రం అంజలి ఆఫీస్ నుండి ఇంటికొచ్చింది. వావ్ వదినా, నేనిలా సన్నగా అందంగా తయారై ఆఫీస్కి వెళ్లటం చూసి అంతా షాక్ అయ్యారు. సీక్రెట్ ఏంటి, చిట్కా ఏంటి, రహస్యం ఏంటి, ఏ జిమ్కి వెళ్లారు అని ప్రశ్న మీద ప్రశ్న వేసి నిన్ను ఇబ్బంది పెట్టారా అంజలి? అవునదినా, అందుకే నేను నీ దగ్గరికి ఒక సూపర్ ఐడియాతో వచ్చాను. సూపర్ ఐడియాతో వచ్చావా? ఏంటది? నువ్వు మా సాఫ్ట్వేర్ కంపెనీలున్న ఏరియాలో కేరళ స్పెషల్ పుట్టు లాంటి కొట్టు పెట్టు వదినా. పుట్టు స్పెషల్ ఏంటో అందరికీ చెప్పు. అప్పుడు పుట్టుకి మంచి గిరాకీ వస్తుంది, పేరొస్తుంది. ఏమంటావ్ అని చెప్పగానే ఆమెని సంతోషించింది. అంజలి, సూపర్ ఐడియా. ఇంకెందుకు ఆలస్యం? 2 రోజుల్లోనే నా ఏరియాలో కేరళ స్పెషల్ పుట్టు కొట్టు పెడతాను. సరే వదినా, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. సరే అంజలి, నీకోసం పుట్టు చేశాను, వెళ్ళి తిను. నేను వెళ్ళి పుట్టు కొట్టు గురించి అత్తయ్యతో మాట్లాడతాను. అత్తయ్య పర్మిషన్ తీసుకుని పుట్టు కొట్టు పెడతాను. వదినా, ఈ రోజుల్లో అత్తయ్యనడిగి ఏ కొడలు పని చేస్తుంది చెప్పు? అలా అనొద్దంజలి. ఏ ఇంటికైనా పెద్ద దిక్కు అత్తయ్య మాత్రమే. మావయ్య కూడా ఉంటాడు, కాకపోతే పనులలో బిజీగా ఉంటాడు. కానీ అత్తయ్య ఇంటిని చక్కబెడుతూ ఆ ఇంటి పరిస్థితుల్ని కోడలికి అర్థమయ్యేలా చెప్తూ మరో అమ్మ అవుతుంది. నువ్వు సూపర్ వదినా, మా అమ్మని ఇంతలా అభిమానిస్తున్నావా? అంజలి, రేపు నువ్వు కూడా కోడలిగా మరొకింటికి వెళ్ళినప్పుడు నీ అత్తయ్యని కూడా ఇలాగే గౌరవించాలి. అప్పుడే అత్త కోడళ్ల అనుబంధం అన్నదమ్ముల అనుబంధం కంటే, అక్క చెల్లెళ్ల అనురాగ బంధం కంటే గొప్పదవుతుంది. సరే వదినా అని అంజలి వెళ్ళిపోతుంది. ఆమెని తన గదిలో ఉన్న అత్త సత్యవతి దగ్గరికి వచ్చింది. అంజలి చెప్పిన విషయం గురించి, తను పెట్టాలనుకుంటున్న కేరళ స్పెషల్ పుట్టుకొట్టు గురించి చెప్తుంది. అది విన్న సత్యవతి సంతోషిస్తుంది. ఒప్పుకోండత్తయ్యా, సరదాగా మనకి కొంత ఆహ్లాదం దొరుకుతుంది, ఆదాయము వస్తుంది. ఇంటి పని వంట పని చేసిన తరువాత కూడా చేయడానికి పనుల్లేవు కదా. సరే కోడలా, పుణ్యం ధనం రెండింటినీ తీసుకొస్తానని చెప్తున్నావు. నీ మంచి ఆలోచన నచ్చింది. నేను కూడా నీకు సాయం చేస్తాను. చాలా సంతోషం అత్తయ్యా. ఇలా అడిగిన వెంటనే అలా ఒప్పుకున్నారు. పైగా మీరు కూడా సాయం చేస్తానన్నారు. 2 రోజుల తర్వాత మొదలెడదాం. నువ్వెలా చెప్తే అలాగే కోడలా అని చెప్పడంతో ఆమెని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. 2 రోజులు గడిచిన తరువాత సాఫ్ట్వేర్ కంపెనీలున్న ఏరియాలో మంచి చోటు తీసుకుని అత్త సత్యవతి సాయంతో కోడలు ఆమెని కేరళ స్పెషల్ పుట్టు కొట్టు పెడుతుంది. అంజలి ఆఫీస్ వాళ్ళు ఆమెని పుట్టు కొట్టు దగ్గరికి వచ్చి తింటుంటారు. అలా తెలిసిన వాళ్ళందరికీ పుట్టు కొట్టు గురించి చెప్తుంటారు. దాంతో కేరళ స్పెషల్ పుట్టు గురించి తెలుసుకుని ఆరోగ్యంగా ఉండడానికి అందరూ పుట్టు కొట్టు దగ్గరికొచ్చి తింటుంటారు. దాంతో ఆమెని సంపాదన 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగుతుంది. సంతోషంగా ఉంటుంది.